Samantha. This is what you wanna see me right? Can anyone just tell me who am I? Better give me, I don't need the shit. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ ఆఫీషియల్. ప్రివ్యూస్ అలా నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సంవత్సరం కూడా మా రెస్టారెంట్ టెలిగ్రామ్ చూడండి. వీడియో రెండు వారు చూడమవుతుంది. వీళ్ళు కూడా ఎడిట్ చేసుకున్న డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ వేసుకొని నెక్స్ట్ టైం చేస్తారని ఎవరి ఫోటోతో వీడియో యాడ్ చేయాలనుకుంటారో అలా ఫోటోని ఎక్స్పాండ్ చేసుకోండి. దానికోసం హేపీ క్యాబ్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని హేపీ క్యాబ్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ఎవరి ఫోటో యాడ్ అయినా ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. అడ్జస్ట్ సింబల్ క్లిక్ చేయండి, క్రాప్ సింబల్ క్లిక్ చేయండి, ఎక్స్పాండ్ అనుకో దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన రేషియోస్ ఉంటాయి. మీకు నచ్చిన రేషియో సెలెక్ట్ చేసుకుని జనరేట్ క్లిక్ చేయండి. లేదంటే మీకు ఇక్కడ ప్రాంప్ట్ సింబల్ దగ్గర మీకు ఏ టైప్ ఫోటో జనరేట్ కావాలో ఆ టైప్ ప్రాంప్ట్ ఇవ్వండి. అలా జనరేట్ అయిపోతుంది. నేను నార్మల్ 2x తోటి జనరేట్ చేస్తున్నా. 1 minute వెయిట్ చేయండి. మీకు ఏ టైప్లో కావాలో టైప్ ఆఫ్ ప్రాంప్ట్ ఇస్తే అలా జనరేట్ అయిపోతుంది. లేదంటే మీకు నార్మల్గా ఇక్కడ మీకు నచ్చిన రేషియోలో సెలెక్ట్ చేసుకొని జనరేట్ క్లిక్ చేయండి. 1 minute వెయిట్ చేయండి. బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎక్స్పాండ్ అయిపోతుంది. చూడండి ఇలా వస్తుంది. ఇక్కడ మీకు నచ్చిన స్టైల్ అప్లై చేయండి. ఇక్కడ 3 స్టైల్స్ ఉన్నాయి కదా, మీకు నచ్చింది అప్లై క్లిక్ చేసి రైట్ సింబల్ క్లిక్ చేయండి. ఫోటో డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు మనం ఎక్స్పాండ్ చేసుకున్న ఫోటోని బ్యాక్గ్రౌండ్ నేమ్ వేసుకోండి. దానికోసం ఫోటో మ్యాప్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని ఫోటో మ్యాప్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ సింబల్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి ఎక్స్పాండ్ చేసుకున్న ఫోటోలను ఇక్కడ యాడ్ చేయండి. ఇక్కడ 1 click బ్యాక్గ్రౌండ్ అయిపోతుంది. ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేయండి. బ్యాక్ వచ్చేసి అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ స్టార్టింగ్ నోట్ క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇక్కడ కెమెరా ఆఫ్ చేసుకోండి. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. టెక్స్ట్ క్లిక్ చేసి ఎడిట్ క్లిక్ చేయండి. ఫాంట్స్ మీద క్లిక్ చేసి వరల్డ్ ఫాంట్స్ క్లిక్ చేయండి. 3 dots క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ లింక్ స్టార్టింగ్ ఉంటే దాన్ని క్లిక్ చేయండి, యాడ్ అయిపోతుంది. ఇక్కడ బీట్ మోడ్ దగ్గరకు వచ్చేయండి. 5.2 దగ్గరకు వచ్చేసి ప్రెస్ హ్యాంగ్ చేసి వాళ్ళకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏం వేసుకున్న ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న ఫోటోలు కిందకి డ్రాగ్ చేయండి. ఫోటోలని ఇక్కడ ఎండ్ వరకు యాడ్ చేసుకోండి. ఎండ్ వరకు యాడ్ చేసుకొని ఇక్కడ ఫోటోలని క్లిక్ చేసి ఇలా జూమ్ చేసుకోండి ఫింగర్స్తో. ఇలా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకుంటే ఇలా వస్తుంది చూడండి. ఇలా వస్తుంది. మీకు నచ్చిన ప్లేస్లో అడ్జస్ట్మెంట్ చేసుకొని బార్డర్ అండ్ షాడో క్లిక్ చేయండి. షాడో సింబల్ క్లిక్ చేసి షాడో ఆన్ చేసుకొని లింక్ చేసుకుని షాడోని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్ళి ఎక్స్పోజర్ గామా ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్స్పోజర్ అనేది మీ ఫోటో దగ్గర ఇలా ఇంక్రీజ్ చేసుకోండి. ఇక్కడ గామా క్లిక్ చేసి గామా కానీ మీ ఫోటో దగ్గర ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. జస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వస్తుంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. ఏమన్నా వస్తుంది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ యారో మార్క్ ఉంది, మీకు నచ్చిన కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి.